తిరుపతిలో రోజు నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ వెళ్ళేటప్పటికి 1 day బిఫోర్ వెళ్తా ఉండి, ఆర్టిస్టుల కంటే ముందే 1 day బిఫోర్ మేము అన్ని సెట్ చూసుకోవాలి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హోటల్లో దిగానండి. హోటల్లో దిగిన తర్వాత హోటల్లో రిసెప్షనిస్ట్ లేచి నమస్తే సార్ రండి సార్ అన్నాడు. అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నాం తిరుపతిలో, రెగ్యులర్ హోటల్ అది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా లగేజ్ తీసుకెళ్ళి పెట్టేసే పైన అన్నాడు. మా ఇద్దరితో ఏదో చిట్ చాట్ మాట్లాడుకున్న తర్వాత నేను పైకి వెళ్ళాను. వెళ్తే నాకు ఎలాక్ట్ చేసిన ఏ రూమ్ అని అడిగాను రిసెప్షనిస్ట్ ని. ఏదో రూమ్ నెంబర్ చెప్పాడు, 12, 13. వెళ్ళాను, చూస్తే లేదు, తీసలేదు. అదేంటిది తీసలేదు, లగేజ్ కూడా పట్టుకొచ్చాడు అని మళ్ళీ నేను రిసెప్షన్ వెళ్ళాను కింద. ఏమండి ఏంటి నా రూమ్ తాళం తీసలేదు, నా లగేజ్ లేదు, అది ఇది అంటే అదేంటిది అటు తీసుకెళ్లి పెట్టాడు. వరే చంద్ర ఇట్రా ఆ కుర్రోని పిలిచాడు. డైరెక్ట్ గా లగేజ్ పెట్టమన్నాను కదరా, పెట్టేసాను సార్ రూమ్ లో. ఏ రూమ్ లో పెట్టావు? రూమ్ నెంబర్ 13 అంటే ఇదే అన్నాడు. నాది 12, 5, 13 పెట్టాను అన్నాడు. 13 పెట్టమే, అది రాజప్రసాద్ గారి రూమ్ అది అనండి. సార్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా సార్. భార్యాభర్తలు ఏంటి, నేను పేపర్లో కూడా వేశారు కదా సార్.